దీనిని కూడా పిన్స్ పెట్టి ప్రాసెస్లో మనకి లైనింగ్ బ్లౌజ్ కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుందండి. కాకపోతే మెడ ఒకటి కట్ చేయలేదు. చూసారు కదా, ఈ విధంగా 2 హ్యాండ్స్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. పిన్స్ పెట్టి ఇలా పిన్స్ పెట్టుకోవడం వల్ల కుట్టేటప్పుడు మనకి కదలకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా నేను మెడ కట్ చేయలేదండి. చూసారు కదా, మార్క్ అయితే చేసుకుని ఉంచుకున్నాను. దీనిని ఈ విధంగా క్రాస్గా పెట్టి పిన్స్ పెట్టాలి. దీనిని కూడా అడుగునే అతకాలి, ఎందుకంటే తిరగవేయం కదా. చూసారు కదా, ఈ మెడ వెంబడి పిన్స్ పెట్టాలి. పర్ఫెక్ట్గా చూసుకోండి. మెడ మనం మార్క్ చేసిన దానికి ఇది కూడా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టాలి. లైనింగ్ని డిజైన్ కుట్లలోకి పోదు. ఈ విధంగా పిన్స్ పెట్టుకుని కట్ చేసుకోవాలి. అలాగే రెండో వైపుది కూడా దీనికి ఆపోజిట్ సైడ్లో లైనింగ్ పీస్లు అనేవి ఇలాగ ఆపోజిట్ సైడ్లోనే పెట్టుకోవాలండి. ఎటువైపుది అటువైపుకు వస్తుంది. అలా పెట్టుకున్నట్లయితే చూసారు కదా, ఈ విధంగా క్రాస్గా పెట్టి చూడండి, ఆ మెడ ఈ మెడ ఆపోజిట్ సైడ్లో వచ్చింది. ఈ విధంగా పెట్టుకుని పిన్స్ పెట్టుకుని కట్ చేసుకోవాలి. ఇది మార్క్ చేసింది ఉంది కదా మెడ, అలాగే కట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టీలను కూడా ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో పెట్టి పిన్స్ పెట్టి కట్ చేసుకోండి. వీటన్నింటినీ పెద్ద కుట్టుతో మనం అతుక్కోవాలండి. అలాగైతే మనకి బ్లౌజ్ నీట్గా వస్తుంది. చూసారు కదా, నేను అన్నీ అతికేసాను. క్రాస్ పట్టి ఈ విధంగా కుట్టుకున్నానండి. అలాగే హ్యాండ్స్ పైన వేసాను అన్నాను కదా, తిరగవేసి ఈ విధంగా అతికి పక్కన పెట్టుకున్నాను. క్రాస్ పట్టీలను కూడా అదే ప్రాసెస్లో అతికి పక్కన పెట్టుకోవాలి. అంటే మనకి కింద మరో పట్టీ వేసి పెట్టుకోవచ్చండి. ఎందుకంటే మనకి వర్క్ వచ్చింది కదా, గట్టిగానే ఉంటుంది. అందుకనే నేను పట్టీ ఏమీ వేయలేదు. ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా అతుక్కున్నాను. ఇలా అన్నీ అతుక్కొని పెద్ద కుట్టుతో పక్కన పెట్టుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఇలా అతుక్కున్నట్లయితే బాగా వస్తుంది బ్లౌజ్ నీట్గా. లైనింగ్ కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుందండి, లైనింగ్ బ్లౌజ్ కూడా. ఇప్పుడు మనం మెడ కట్ చేయలేదు కదా, ఇలా మెడని 1/2 ఇంచ్ బయటకి కుట్టానండి. బయటకి ఒక కుట్టు వేసాను. అలాగే ఆ కుట్టుకి 1/2 ఇంచ్ బయటకి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకుందాం. గుర్తుంది కదా, 1/2 ఇంచ్ బయటకి వేయాలి కుట్టు. అలాగే కుట్టుకి 1/2 ఇంచ్ బయటకి కట్ చేయాలి. ఈ విధంగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాము. చూసారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. ఈ విధంగా దీనిని మధ్యలోకి పట్టుకొని 2.5 ఇంచ్ పైకి మార్క్ చేసుకున్నాం కదా. మీరు బ్లౌజ్ వీడియో అయితే చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. బ్లౌజ్ కటింగ్ వీడియో చూసినట్లయితే ఈ విధంగా దీనిని 2 కుట్లు వేసుకోండి వీటికి. అలాగే దీన్ని మధ్యలోకి మడిచి ఫ్రంట్ వైపు దీన్ని 2 ఇంచెస్ వరకు కుట్టుకోండి. దీన్ని కూడా 2 కుట్లు వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ దగ్గర పట్టుకొని కింద ఖర్చు వేసాం కదా, దీన్ని పట్టుకుని సమానంగా చూసుకుని మనకి పాదం పట్టేటంత వరకు గ్యాప్ ఉంచి దీనిని ఈ విధంగా 4 ఇంచెస్ వరకు కుట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కుట్టుకున్న తర్వాత
షేప్ పట్టీని అతికించుకోవాలి. మనం ముందే మార్క్ చేసి పెట్టుకుంటాం కదా, బ్యాక్ సైడ్ టిక్ పెట్టుకున్నది ఫ్రంట్ సైడు ఈ విధంగా ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టు పెట్టి షేప్ పట్టీని ఈ విధంగా అతుక్కోవాలి. మీకు బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా షేప్ పట్టీని కుట్టుకున్న తర్వాత మళ్ళీ పైన ఒక కుట్టు వేసుకోండి. ఇలా కుట్టుకున్న తర్వాత ఇది హుక్సులు పట్టీకి పెద్ద పట్టీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అంటే వెడల్పుగా ఉండేది, ఇలా మడత పెట్టి, ఇది పెంపుడు పట్టీ అండి. అసలు ఇది అడుగుని అతకాలి. నేను డిజైన్ని చూసి పైన అతుకుతున్నాను. ఈ పెంపుడు పట్టీ ఈ విధంగా అతుక్కోవాలి. అంటే పెంపుడు పట్టీ అంటే మీకు ఎక్స్ట్రా వస్తుంది బ్లౌజ్ కన్నా 1 ఇంచ్ వరకు. చూసారు కదా, ఈ విధంగా ఈ కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో ఆ కుట్టు దగ్గరికి మడత పెట్టుకుని ఈ విధంగా కుట్టుకోండి. మీకు లైనింగ్ బ్లౌజ్ కూడా ఇదే ప్రాసెస్ కుట్టుకోవడం. మనకి అంటే పెరగాలి, 1 ఇంచ్ పెరగాలి పెంపుడు పట్టీ అంటే. చూసారు కదా, ఈ విధంగా వీడియోలో చూపించే విధంగా కుట్టుకోవాలి. నెక్స్ట్ హుక్సులు పట్టీ, ఇది తగ్గింపు పట్టీ. అలాగే దీన్ని ఇంకో కుట్టు వేసుకోండి. నెక్స్ట్ మనం హుక్సులు పట్టీ అంటే తగ్గింపు పట్టీ, లో పట్టీ కూడా అని అంటారు దీనిని ఈ విధంగా పైన అతుక్కోవాలి. ఇది చిన్నగా ఉండాలి పట్టీ వచ్చి. దీన్ని ఈ విధంగా అతుక్కోవాలి. చూసారు కదా, దీన్ని ఈ విధంగా మడత పెట్టి లో పట్టీ అండి ఇది, అంటే కొంచెం లోపలికి రావాలి ఇది. చూసారు కదా, ఈ విధంగా కుట్టుకోవాలి. హుక్సులు పట్టీ కూడా రెడీ అయిపోయింది కదా. మనం ప్రతిదానికి 2 కుట్లు వేసుకున్నట్లయితే మనకి గట్టిగా ఉంటుంది. ఇలా హుక్సులు పట్టీ రెడీ అయిపోయింది. తాళ్ళు పట్టి హుక్సులు పట్టి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఈ విధంగా పట్టీ తయారు చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసి దానిని కింద అంచు కుట్టుకొని దీనిని బ్యాక్ పార్ట్కి అతకాలి. ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్యాక్ పార్ట్. చూసారు కదా, ఈ విధంగా అతికిన తర్వాత దీనిపైన ఒక కుట్టు వేయండి. మళ్ళీ ఇలా ఈ పట్టీ కుట్టిన తర్వాత మనం దీనికి అటువైపు ఇటువైపు ఖర్చుల్ని వేయాలి, డాట్స్ని వేయాలండి. ఇవి 4 ఇంచెస్ వరకు వేయాలి. వీటిని ఈ విధంగా మనం మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ విధంగా దీన్ని 4 ఇంచెస్ వరకు ఈ డాట్స్ని అయితే వేసుకోవాలి. ఇవి కూడా 2 కుట్లు కుట్టుకోవాలి.
చూసారు కదా, ఈ విధంగా అటువైపు ఇటువైపు డాట్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని అతుక్కోవాలి. ఫ్రంట్ షోల్డర్, బ్యాక్ షోల్డర్ చూసారు కదా, 1/2 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా డిజైన్ వైపుకు డిజైన్ ఎక్కకుండా డిజైన్ పక్క నుంచి వచ్చేటట్టు సరిపోతుందండి 1/2 ఇంచ్ అయితే. ఇలా షోల్డర్స్ని అతుక్కోవాలి. చూసారు కదా, డిజైన్ పర్ఫెక్ట్గా మనం షోల్డర్ దగ్గరికి వచ్చింది. అలాగే రెండో వైపు కూడా ఇదే విధంగా 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచుకున్నాం కదా, అదే విధంగా అతుక్కోవాలి షోల్డర్స్ని. చూసారు కదా, మనకి డిజైన్ పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు మనం మెడ అతుక్కుందాం. మనం క్రాస్గా కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని ఈ విధంగా అతుక్కొని మెడకి అతుక్కోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా అతుక్కోండి. మీకు ఇవన్నీ ఈజీగా తెలియాలంటే నా బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి. చూసారు కదా, మెడకి ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకుంటేనే మనకి క్రాస్ బాగా తిరుగుతుంది మెడ. ఇలా ఈ విధంగా మెడ అతుక్కున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. మెడ బాగా తిరుగుతుంది రౌండ్గా ఇలా కట్ చేసుకోవడం వల్ల. కట్ చేసుకుని దీనిని ఈ విధంగా పైపింగ్ లాగా తిప్పి వేసుకోవాలి. ఇలా తిప్పి వేసుకున్న తర్వాత మనం చేతికుట్లు వేసుకోవాలండి ఈ మెడకి, అప్పుడే నీట్గా ఉంటుంది. చూసారు కదా, నేను వీడియోలో చూపించే విధంగా పైపింగ్లా వేసుకోవాలి. దీనిని లోపలికి మడిచి చేతికుట్లు తర్వాత వేసుకోవాలి, బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత. చూసారు కదా, దీన్ని ఈ విధంగా మడిచి చేతికుట్లు వేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ అతుక్కుందాం. హ్యాండ్స్ని ఈ విధంగా మధ్యలోకి టిక్ పెట్టుకున్నాం కదా, షోల్డర్ మధ్యలోకి పెట్టి ముందు ఒక పక్క అతుక్కోవాలి. మనం లోతు తీసిన వైపు ఫ్రంట్ అతుక్కోవాలి. లోతు తీసింది టిక్ పెట్టుకున్నాం కదా, అది ఫ్రంట్ వస్తుంది. మీరు ఆపోజిట్లో లైనింగ్ని అతుక్కోవడం వల్ల ఏ వైపు ఆ వైపు వస్తుంది, మనకి కన్ఫ్యూజన్ లేకుండా. ఇలా మొదట ఒకవైపు అతుక్కున్న తర్వాత అదే షోల్డర్ దగ్గర నుంచి వేరే వైపు కూడా అతుక్కోవాలి. చూసారు కదా, ఈ విధంగా అతుక్కోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించండి, మనం పర్ఫెక్ట్గా కొలతలతో బ్లౌజ్ని కట్ చేసుకున్నట్లయితే మనకి అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇక్కడ గమనించారా, చెయ్యి లూజ్ దగ్గర టిక్ పెట్టుకున్నాం, అలాగే బ్యాక్ పార్ట్ లూజ్ దగ్గర టిక్ పెట్టుకున్నాం కదా, 2 టిక్లు ఈ విధంగా కలిసాయి. గమనించండి, ఇలా అయితే మనకి బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, ఎక్కడ పట్టకుండా. ఈ విధంగా హ్యాండ్స్ని అతుక్కోవాలి. ఇవి కూడా 2 కుట్లు వేసుకోవాలండి. అటువైపు హ్యాండ్స్, ఇటువైపు హ్యాండ్స్ అతుక్కున్న తర్వాత మనం హ్యాండ్స్ని ఇవి జాయిన్ చేసుకోవాలి. మనం ముందే టిక్ పెట్టుకుని ఉన్నాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, చూడండి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా పట్టుకొని ఎక్కడ మనకి ఎక్కువ తక్కువలా రావు.
చూసారు కదా, ఈ విధంగా కుట్టుకోవాలి. మీకు డౌట్స్ ఉన్నట్లయితే నా బ్లౌజ్ కటింగ్ వీడియో చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూసారు కదా, రెండు సమానంగా వచ్చాయి కదా. ఈ విధంగా దీన్ని అతుక్కోవాలి. మనకి ఆది బ్లౌజ్ అవసరమే ఉండదు. ఇలా కొలతలతో మనం కట్ చేసుకున్నట్లయితే ఆ చివర ఈ చివర పట్టుకుని మనం రెండో వైపు కూడా జాయింట్ని అతుక్కోవాలి. ఇలా అతుక్కున్న తర్వాత పక్కన ఖర్చులు వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం మగ్గం వర్క్ బ్లౌజ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మగ్గం వర్క్ని మనం చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. అలాగే లైనింగ్ బ్లౌజ్ని కూడా ఇదే ప్రాసెస్లో కుట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీకు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.